నువ్వు నువ్వు చేసిందే నీకు దక్కుతుంది. నేను చెయ్యకుండా కోరుకోవడము దక్కాలనుకోవడము అనేది అసాధ్యం సార్. మనిషి ఎప్పుడు ఏమైందంటే ఈ నిరంతరం ఈ మాయలో చిక్కుకొని నాకు ఆరాట పడుతుంటాడు, నాకు కావాలని కోరుకుంటుంటాడు. నువ్వు కర్మ చేయకుండా ఏది ఉద్భవించదు. సో మనం ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సత్కర్మ చేసినప్పుడే నువ్వు కొత్త ఫలితాలు సృష్టించినప్పుడే నీకు ఫలితాలను ప్రకృతి అందజేస్తుంది తప్ప నువ్వు ఏ ఫలితాన్ని సృష్టించకుండా ఒక రైతు విత్తనం నాటకుండా నాకు పంటను కోరుకుంటే ఎలా సిద్ధిస్తుంది? అసంభవం. సో అందువల్ల నిరంతర సత్కర్మ అనేది జీవన విధానంలో మార్పై ఉండాలి సార్. సత్కర్మలే ఫైనల్ గా 100 సార్. మనిషిని నడిపించేది ఇంతకుముందు చెప్పినా కదా సార్. మళ్ళీ కాలం అనే నదిలో కర్మ అనే నవ మీద ఎట్లనో మనని కర్మ నడిపించినప్పుడు మనిషి నిరంతరం ఏదో ఒక దుష్కర్మలో అంటే కర్మలో చిక్కుకున్నాడు. ఆ సత్కర్మనా దుష్కర్మనా తెలుస్తలేదు. ఎదుటి వాళ్ళను కొట్టడము, తిట్టడము, లేకపోతే భార్య భర్తలు గొడవలను, పిల్లలను వేధించడము, ఇవన్నీ కర్మలై కూర్చుంటాయి. ఈ కర్మలై కూర్చున్నప్పుడు ఈ ఫలితాలు మనిషికి ఈ దుఃఖం రూపంలో వస్తాయి సార్. అకారణంగా ధర్మం నీకు ఏది చేస్తారు? ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అంటే అది ధర్మం ప్రకారమే వస్తుంది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందంటే ధర్మం ప్రకారమే వస్తుంది. ఒక వ్యక్తికి రోగం వచ్చింది అంటే ధర్మం ప్రకారమే జరుగుతుంది. అన్యాయంగా ఈ సృష్టిలో ఎవ్వరికి ఏది జరగదు సార్. మరి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు క్యాన్సర్ బారిన పడి, రమణ మహర్షి లాంటి వాళ్ళు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. వాళ్ళు యోగులు, తపస్సంపన్నులు, వాళ్ళు అసలు ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు దాన్ని ఎందుకు స్వీకరించారు ఆ రోగాల్ని? సార్ వాళ్ళు పరమ గురువులు, వాళ్ళు నయం చేసుకోవచ్చు కదా. వాళ్ళు సార్ కర్మను తొలగించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, ప్రకృతి కూడా తొలగిస్తుంది. ఓకే. సో ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆమె కాళికాదేవి ఉపాసకుడు. సాక్షాత్ అమ్మవారే ప్రత్యక్షమయ్యి నువ్వు అన్నం తింటలేవు కదా, నీకు ఆ క్యాన్సర్ను తొలగిస్తా అంటే అప్పుడు నీది ఏదో ఒక జన్మల యొక్క ఫలితము నేను అనుభవించాలి, మళ్ళీ నాకు ఇది నేను తొలగించుకోవాలని కూడా అనుకున్నా. అమ్మవారే వచ్చి దర్శనం చేసుకొని తొలగిస్తాను కూడా అంగీకరించలే. సో నేను ఈ సమస్త జీవులతోటి అంటే నీకు తినలేకుండా చేస్తున్నా కదా, అన్ని జీవులతోటి అన్ని గొంతులతోటి నేను తింటున్నా కదా, సో ఈ గొంతు తినపోతే ఏంది అంటాడు సాక్షాత్ అమ్మవారితోటి. అంటే ఆయన ఈ జగతంతా వ్యాపించి ఉన్న అన్ని జీవులలో నేనున్నా, అందరి కడుపులలో నేనున్నా. సో ఈ గొంతు తింటే ఏంది, తినపోతే ఏంది అంటే వాళ్ళ ఎసెన్స్ ఏంటంటే వాళ్ళు పరమ గురువులు. కర్మను తప్పించుకోలేము అని ఈ ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు కర్మను ఎంచుకొని ఒక ప్రపంచానికి చెప్పడానికి తీసుకునే కర్మ సార్. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉంటాడు, ఒక చిన్న తన పర్యవేక్షకులు వస్తుంటే నడుస్తుంటే ఒక చిన్న గుడ్డ దొరుకుతుంది. ఆ గుడ్డను చింపి వెనక అతనికి ఇస్తాడు. ఇచ్చి నడిచినప్పుడు పొట్రావు తాకుతుంది, తాకినప్పుడు ఆ రక్తం కారుతుంది. ఆయనకు ముందే తెలుసు తాకుతుందని. మళ్ళీ అది తాకిన తర్వాత మా శిష్యుని దగ్గర తీసుకొని పట్టకట్టుకుంటాడు. ముందు తెలిసినా కూడా ఎందుకు తప్పించుకోలే అంటే ఈ ప్రపంచానికి నువ్వు కర్మను అనుభవించాలే, తప్పించుకోలేవు అని చెప్పడానికి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇప్పుడు షిరిడి సాయి ఉన్నాడు, ఆయన కర్మను తొలగించే ఆయన ఆ శక్తి ఉంది ఆయనకు. శిష్యుల దగ్గర కూడా కర్మను ఆయన తొలగించుకోవడమే కాకుండా శిష్యుల కర్మలు కూడా తీసుకునే శక్తి అవధూతలకు ఉంటుంది. సో వాళ్ళు తీసుకోగలరు. కానీ వారు ఎవరిని తీసుకుంటారు అంటే ఎవడైతే లోక కళ్యాణం కోసం చేస్తాడో, ఎవడైతే సృష్టి కార్యంలో లోక కళ్యాణం కోసమే తప్పిస్తాడో, అందరి కోసం చేస్తాడో వాళ్ళను మాత్రమే వాళ్ళ కర్మలు తీసుకొని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు చనిపోయే దశ వచ్చింది. సో ఆయన ఇప్పుడు నేను ఉన్న భూమి మీద చాలా మందికి సాయం చేయాలనుకుంటున్నాను, ఎంతో మందికి అన్నదానం చేయాలనుకుంటా, సాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రకృతి ఏం చేస్తా అంటే ఆయన కర్మను తొలగించి భూమి మీద జీవించడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ ద్వారా ఎంతో సేవను చేపించుకుంటుంది. అది ఎవరైతే లోక శ్రేయస్సు కోసం తన స్వార్థాన్ని వదిలి లోక శ్రేయస్సు కోసమే చేస్తారో వాళ్ళ కర్మను మాత్రమే ప్రకృతి తీసుకుంటుంది. తొలగించుకునే అది ప్రకృతి చేతులు ఉంటుంది. అది నువ్వు సరెండర్ అయి ఉన్నప్పుడే. గురుగారు, ముఖ్యంగా మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే నేను, నాది అనే ఒక అహంకారం. ఇది నా కారు, ఇది నా ఇల్లు, ఇది నేను సీఎంని, నేను ఏంట్రా నువ్వు. ఈ అహంకారమే కదా మనిషి అన్నిటి దుఃఖాలకు, అన్ని కష్టాలకు కారణం. దీన్ని తొలగించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు సార్. 2 మార్గాలు ఉంటాయి దీనికి. ఒకటి భక్తి మార్గము, 2 జ్ఞాన మార్గము.
భక్తి మార్గంలో నేను తొలగించుకోవడం చాలా కష్టమైన పని. భక్తి మార్గంలో కష్టమే అంటే సంపూర్ణ సమర్పణ ఉండాలి. అంటే ఎంత సమర్పణ అంటే అసలు నేను అనేదే తొలగించుకునేంత సమర్పణ ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి మార్గంలో ఎట్లుంటుంది చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్ట చౌరస్తాలో ఉన్నారు సార్. అవును. పంజగుట్ట చౌరస్తాలో మీరు ఇక్కడ పోతే లక్డికాపూర్, అటు పోతే బేగంపేట, ఇటు పోతే ఎస్ఆర్ నగర్, ఇటు పోతే మొయిదీపట్నం. ఇప్పుడు మీరు మొయిదీపట్నం పోవాలి. మొయిదీపట్నం పోవాలన్నప్పుడు మీకు తెలియదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తెలియకుండా మీరు బేగంపేట పోతుర్రు. పోయినప్పుడు ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చిండు. వచ్చి మీకు ఇటు బేగంపేట అది మొయిదీపట్నం ఇటు కాదు, మీరు అటు పోండి అన్నారు అనుకో. మీరు ఎటు పోతారు? ఆయన చెప్పినట్టు వింటారా మీరు చేస్తారా? ఆయన చెప్పినట్టు వింటారు. మళ్ళీ మీరు వెనుకకు వచ్చారు. వెనుకకు వచ్చినప్పుడు మొయిదీపట్నం రూట్లోనే పోతారు. మళ్ళీ ఇంకో వ్యక్తి వచ్చిండు. వచ్చి మొయిదీపట్నం ఇటు కాదు అని వేరే సైడ్ చూపించిండు, రాంగ్ సైడ్ చూపించిండు. మళ్ళీ మీరేం చేస్తారు? అక్కడ చెప్పినట్టు వెళ్తారు. మీకు ఒకవేళ నిజంగానే తెలుసు మొయిదీపట్నం ఇదే రూట్ ఉన్నది, మీరు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తారు. పోయినప్పుడు మీకు మొయిదీపట్నం ఇటే ఉంది, మీరు వెళ్తుర్రు. తెలిసి ఇప్పుడు ఇటు వస్తారా, మీరు అటు పోతారా? తెలిసిపోతున్నాను అంటే ఏదో రీజన్తోనే పోతాను కదా నేను. సో ఇక్కడ మనసు ఎంటర్ అవుతుంది. ఓకే. మీరు ఏది తెలిసిందంటే తెలిసిపోతున్నాం అంటే నేను అని ఉన్నదా లేదా? సో ఆ నేను తొలగించుకోవడం అంటే భక్తి మార్గంలో చాలా కష్టం. మీకు సత్యం తెలిసిన అంటే జ్ఞానంతో కాకుండా భక్తి యోగంలో సంపూర్ణ సమర్పణ ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు నేను తిరుపతి పోవాలనుకో, ఇప్పుడు ఇదంతా తీసేసి పర్సు, ఈ ఖర్చీపు ఇప్పుడు ఇక్కడ పడేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. టవల్ ఉన్నదనుకో, టవల్ ఆడ పడేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇప్పుడు నాకు కూతురు పెళ్ళి అయితే లేదు, లేదా నాకు ఏదైనా కష్టాలు ఉన్నాయి, నేను దేవుని దగ్గర పోవాలి, తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలుస్తుండు, ఈ క్షణం అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అంత సమర్పణలో ఉండాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానా, మధ్యలో ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదు. భగవంతుడు ఎట్లా తీసుకుపోతాడో నువ్వు సంపూర్ణంగా భగవంతుని మీద వేయాలి. ఒకవేళ తీసుకోపోకపోతే ఆయన భగవంతుడే కాదు. అంటే నువ్వు అంత నవ్వాలి. అంటే ఇక్కడ ఒక పసిపిల్లవాడు స్కూల్కి వెళ్తే ఎల్కేజీ పిల్లవాడు సెకండ్ క్లాస్ ఉంటుంది కదా సార్, ఫీజు కడతాడు కదా, తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుంది. దానికంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. తక్కువ గుర్తొచ్చింది మీరు ఆ మాట అంటుంటే. తండ్రి పిల్లోని పైకి ఎగిరేస్తాడు చూడండి సరదాగా. ఆ ఎగిరేసినప్పుడు పాప నవ్వుతుంటది. అంటే తండ్రి మీద ఉన్న నమ్మకం. అంత నమ్మకం దేవుడి మీద ఉండాలి. నమ్మకం అని కూడా సార్, అంటే కంప్లీట్ సమర్పణ ఉండాలి. సో భక్తి యోగంలో కష్టం, కానీ జ్ఞాన యోగంలో ఈజీ సార్. జ్ఞానంలో ఎట్లయితుంది అంటే ఎట్లుంటుంది అంటే జ్ఞానంలో రెండు వస్తాయి సార్. రెండు నేనులు ఉంటాయి. జ్ఞానంలో. సో ఇప్పుడు ఒక నేనంటే ఎవరు సార్? ఆత్మను. ఇప్పుడు మీరంటే ఆత్మ, ఎవరైనా ఆత్మనే కదా, ఎవ్రీబడి ఈజ్ ఆత్మ. సో ఇప్పుడు నేను ఆత్మను అని ఎవరైనా జీవిస్తుర్రా? నేను ఆత్మను అనుకుంటలేను కదా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, నేను ఆత్మను అనుకొని జీవిస్తలేను, కానీ ఇంకో నేను ఉంటుంది.